మొత్తానికి ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ప్రచారానికి సంబంధించినంత వరకు చాలా రాజకీయ పార్టీలు కీలకమైన అంశాలను హైదరాబాద్ బేస్డ్ డెవలప్మెంట్ గురించే మాట్లాడాయి, ఆ అంశాన్నే ప్రస్తావించాయి. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్కి జూబ్లీహిల్స్కి ముడిపడి ఉంది కనుక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి అభివృద్ధిని పట్టించుకోలేదని చెప్పేసి కొంత విమర్శలు చేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటిది ఏమీ లేదు, హైదరాబాద్ డెవలప్మెంట్ అంటూ ఏదైనా జరిగిందంటే గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఈ ప్రాంతాలకు సంబంధించినంత వరకు కొంత అభివృద్ధి చేస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రచారం చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఇక బీజేపీ కూడా కొంత సైలెంట్ గానే ప్రచారం చేసుకుంది. పూర్తి ప్రచార బాధ్యతలు కూడా కిషన్ రెడ్డి పైనే ఉన్నట్టుగా మనకు కనిపించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు కొంతమంది ముఖ్య నేతలు రామచంద్రరావు వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు. ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని కొంచెం వాళ్ళు ఎక్కువ స్థాయిలో చేసినట్టుగా కనిపించింది. చివరి నిమిషంలో బండి సంజయ్ లాంటి వాళ్ళు కొన్ని కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కొంత వివాదం కూడా నెలకొంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్కి సంబంధించినంత వరకు ఆయన ఫ్యామిలీ కుటుంబ సభ్యుల పైన కూడా కొంత విమర్శలు రావడము, దానిపైన కూడా ఒక రకంగా ఈ మొత్తం గోపీనాథ్ మరణానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన బండి సంజయ్లు కూడా కామెంట్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. సో మొత్తానికి ప్రచారానికి సంబంధించినంత వరకు వివాదాలపైనే కొంత కేంద్రంగా అన్ని పార్టీలు ప్రయత్నించినట్టుగా మనకు కనిపించింది. ఇప్పుడు పూర్తిగా అన్ని పార్టీలు కేటీఆర్ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ భవన్కి సంబంధించి. అక్కడి నుంచి ఈ ఎన్నికలకు సంబంధించి సరళిని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు కూడా నియోజకవర్గాల కంటే జూబ్లీహిల్స్ లో అందుబాటులో లేకుండా మిగతా ప్రాంతాల నుంచి ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. బీజేపీకి సంబంధించి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకున్నారు. నియోజకవర్గంలో ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలని చెప్పేసి అందరు నాయకులు కోరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది చాలా వరకు. అదేవిధంగా చాలా మంది మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొనడానికి కొంత విఐపీలు అనేది రావాల్సి ఉంటుంది. డీజీపీ జితేందర్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన పోలింగ్ స్టేషన్కి వచ్చి ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపించింది. ఫస్ట్ టైం మనకు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో 2023లకు సంబంధించి మనం చూసాము. అక్కడి నుంచి కూడా చాలా మంది కామన్ పబ్లిక్ కొంత వచ్చారు, కానీ విఐపీలు చాలా తక్కువగా వచ్చేవారు. ఈసారి మాత్రం విఐపీల మూవ్మెంట్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో విఐపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు జితేందర్తో పాటు డీజీపీ జితేందర్తో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా ఉదయం నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తానికైతే పోలింగ్ పర్సెంటేజ్ ఏ రకంగా ఉంటుందనే అంశానికి సంబంధించి రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఏ రకంగా ఉండాలి, మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఇప్పటి వరకు ఓవరాల్గా ప్రశాంతంగా ఉన్నా మధ్యాహ్నం తర్వాత ఏ రకంగా జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత చాలా మంది సినీ కార్మికులు ఈ నియోజకవర్గంలో అధికంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం తర్వాత ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో వాళ్ళు వచ్చిన తర్వాతనే కొంత పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. సో పర్సెంటేజ్ పెరగడం కూడా ఏ రాజకీయ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది అనే అంశానికి సంబంధించి కూడా అనేక రకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. మొత్తానికి జూబ్లీహిల్స్కి సంబంధించినంత వరకు ఇది ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న అప్డేట్. మన ప్రతినిధులు ఎప్పటికప్పుడు వివిధ ప్రాంతాల నుంచి ఈ అంశానికి సంబంధించి జూబ్లీహిల్స్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఏ సంఘటన జరిగినా వెంటనే మీకు అందించే ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి మాట్లాడుకున్నాం. మరోవైపు అత్యంత కీలకమైంది, భారతదేశంలో చాలా కీలకంగా అందరూ ఎదురు